గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బ్లాగ్ వచ్చేసి కార్ఖానా ఘట్టం అనమాట. 2025 ఛానల్ కోల్ అని కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు. ముందున్న బ్లాగ్స్ అన్ని ఐబాల్ అయితే బెంగ్ అవుతాయి. అసలు ఘట్టం కాడ 7 అమ్మవార్లు ఎందుకు తీసుకొస్తారు ఏంది అనేది మొత్తం క్లియర్గా చూపెడతా. ఇంకా చాలామంది పిల్లలు వచ్చారు అనమాట. అప్పటి నుంచి చాలా వనవట 2 hours నుంచి. అమ్మ దయ వల్ల ఆగైతే అయిపోయింది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయరు. ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. పిల్లలు చాలా మంది అయితే వచ్చేసారు అనమాట. ఇక బ్యాక్ సైడ్ అది మొత్తం లైటింగ్ సెటప్ అనమాట అమ్మవారిది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లో అమ్మవారిది అది ఉన్నాయన్నమాట లైటింగ్ సెటప్ విత్ ఘట్టం అనమాట. ఘట్టంలో బ్యాక్ సైడ్ 7 అమ్మవార్లు అన్నా కదా, ముత్తుమారమ్మ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇక్కడికి చూపెడితే యాక్చువల్లీ ఒక వ్యూ చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. చూడరు గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 12 దాటిపోయింది. ఇగో మొత్తం బ్యాండ్ గిన్ అంతా గుంజుకొని వెళ్ళిపోయారు ఆడవారికి అన్నవాళ్ళు. ఇగో బ్యాండ్ కూడా గుంజుకోపోయారు ఆడవారికి. అక్క ఏమక్క గిట్ల చేసిర్రు, అన్ని ఖాళీ చేసేసిర్రు, రోడ్ అంతా ఖాళీ. చూడరు గైస్, మొత్తం రోడ్ అంతా చూడరు, సగం ఉన్నారు. కనబడుతుర్రా? ఇక్కడ ఆడుతుర్రు, అక్కడ ఆడుతుర్రు. ఇక్కడ బాయ్స్ ఇక్కడ చూడరు ఎంతమంది ఉన్నారు. ఎవరు లేరు అనుకుంటారు, కానీ ఇంతమంది ఉన్నారు. చూసిరా గాయస్? ఇగో ఇక్కడ చూడరు, ఇట్లా పట్టుకొని ఉన్నారు. ఇట్లా
ఇగో ఇది కమాను, ఈ కమాన్ కాడికి లోపల వచ్చినప్పుడే ఇంకా ఉన్నదన్నమాట. ఇగో అయ్యా మొత్తం కార్ఖానా పబ్లిక్ ఇక్కడనే ఉంది. నేను ముందు అప్డేట్ వ్లాగ్లో చెప్పినా కదా, ఇక్కడ అమ్మవారిది బట్ట వచ్చేసి ఇప్పుడు ఘటం, ఈ కమాన్లకు ఎంట్రీ కాగానే ఇక్కడ అమ్మవారికి బలి ఇచ్చేసి ఇది ఓపెన్ చేస్తారనమాట. ఆ ప్రొసీజర్ కూడా చూద్దాము. ఆల్రెడీ అంకుల్ వాళ్ళు మీదకి ఎక్కిర్రు, చేస్తారు అనుకుంటా. ఐ హోప్ చూద్దాం. అసలు ఇయర్ ఏం జరుగుతుందో ఎవరికి అర్థమైతే లేదు గైస్. రోడ్ అంతా ఖాళీ ఇగో పూజ చేయడానికి ఆంటీ వాళ్ళు నిలబడ్డారు. అదైతే ఎప్పుడు జరిగేది. విశ్రామ్ టైం వచ్చేసి 12:53 అవుతుంది. కార్ఖానా పిఎస్ ముంగట ఉందన్నమాట ఘటము. అందరం రావాలన్నా ఫ్యామిలీ చేస్తారనమాట. ఇంకా కొంచెం అమ్మవారి ఘటం ఇక్కడ రాగానే అమ్మవారికి అనేది ఆరతి అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక ఘటంని లోపలికి తీసుకెళ్తారు. ఇంకా వీడియో కంటిన్యూషన్ అయితే ఉంది. ఆల్రెడీ ఆరతికి ప్రిపేర్ చేస్తారు అనమాట.
అయితే అలా బయటికి వచ్చేయాలా అయిపోయిందా గైస్ ఐ హోప్ ఘటం వీడియో అయితే నచ్చింది అనుకుంటా. ఎట్లా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయరు. జై మాతాజీ అని ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఫస్ట్ డే ఆఫ్ ఘటం బ్లాగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సెకండ్ డే బోనాలు, థర్డ్ డే జాతర. ఇక సెకండ్ డే థర్డ్ డే చాలా కంటెంట్స్ ఉన్నాయి. అట్లానే 1 by 1 అప్డేట్ చేస్తున్నాను. ఇట్లా సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తుంటాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తే మన కార్ఖానలో ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ అందరికీ స్ప్రెడ్ అనేది అవుతుంటుంది. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.